వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా భావిస్తున్నటువంటి హరీష్ ప్రియురాలు అనసూయ అలియాస్ అన్యూషను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఇక ఈ హరీష్ ఆత్మహత్యకు ఆమెనే ప్రధాన కారణమని కూడా పోలీసులు తేల్చారు. ఆమె వేధింపుల వల్లే మనస్తాపానికి గురైన హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు అటు జైల్లో కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఆమెను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలో మరిన్ని ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలను తేల్చేందుకు పోలీసులు ఆమెను కస్టడీకి కోరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కోర్టులో పోలీసులు ప్రత్యేక పిటిషన్ కూడా వేయనున్నారు. కస్టడీ పిటిషన్ వేసి ఆమెను కస్టడీకి తీసుకొని మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇక మరోవైపు చూసుకుంటే ఈ నెల 2న హరీష్ అటు వాజేడు మండలంలోని ముళ్ళకట్ట సమీపంలో ఒక రిసార్ట్లో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయారు. అయితే హరీష్ చనిపోయిన సమయంలో ఆ యువతి కూడా తనతోనే ఆ రూమ్లోనే ఉన్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. తన ప్రియురాలతో కలిసి హరీష్ మాట్లాడుకునేందుకు వాళ్ళిద్దరూ రిసార్ట్లోకి వెళ్ళిన సందర్భంలో అయితే తీవ్ర ఆ యువతి మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన హరీష్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని మరణించినట్లు కూడా అటు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఇక అనూష ఎవరైతే ఉన్నారో ఆమె సూర్యాపేట జిల్లా చిల్కూరు మండలం దుదియాతండకు చెందిన ఆమె ఒక కాలేజీలో అడ్మిన్ స్టాఫ్గా పనిచేస్తుంది. అయితే 7 నెలల క్రితం ఒక రాంగ్ కాల్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అయితే అప్పటి నుంచి ఆమె వీరిద్దరు తరచుగా ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలంటూ అనూష ఎస్ఐపై ఒత్తిడి తెచ్చింది. అందుకు ఎస్ఐ నిరాకరించగా అనూష మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ కూడా పట్టుబట్టింది. ఒకవేళ పెళ్లికి నిరాకరిస్తే తనను శారీరకంగా లోపరుచుకున్నాడనేట్టు ఉన్నతాధికారులతో పాటు మీడియా ముందుకు వెళ్తానని కూడా ఎస్ఐని బెదిరించినట్లు పోలీసుల విచారణ తేలింది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఎస్ఐ హరీష్ యువతితో మాట్లాడేందుకు రిసార్టుకు వెళ్ళి అదే సందర్భంలో ఆయన కాల్చుకొని చనిపోయారు. ఇక మరోవైపు ఈ నెల 14నే ఎస్ఐ హరీష్కు కుటుంబ సభ్యులు వేరే అమ్మాయితో నిశ్చితార్థం ఫిక్స్ చేశారు. ఇక మరో 10 రోజుల్లో హరీష్ పెళ్లి ఉండగా అతడు చనిపోవడం తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించగా ఈ దర్యాప్తులో కీలక విషయాలు కూడా వెలుగు చూస్తాయి. ఈ క్రమంలోనే ఆమె ప్రియురాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని తేల్చిన పోలీసులు ప్రస్తుతం నిన్న ఆమెను అరెస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి ఆమెను కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కస్టడీలోకి తీసుకొని మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు.